హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సర్వప్ప అండి. తెలంగాణ స్పెషల్ సర్వప్ప ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిండిలో పసుపు, కారం, ఉప్పు, బియ్యపిండి తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం, పలుకులు, కాస్తంత పెసరపప్పు, జీలకర్ర, కొత్తిమీర తరుగు అండ్ ఆనియన్ తరుగు వేసుకోవాలి. ఉంటే నానబెట్టిన శనగపప్పును కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తరుగుకున్న పచ్చిమిర్చి వేసుకొని పెసరపప్పు వేసుకోవాలి. అన్నీ మంచిగా పిండిలో కలిసిపోయేటట్లు మంచిగా కలుపుకోవాలండి. నీళ్ళు పోస్తూ మంచిగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సర్వప్ప. ఏది తినబుద్ధి కానప్పుడు నోటికి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. నోటికి కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. పిండిని మంచిగా మెత్తగా ఒత్తుకోవాలండి. పిండి ఎంత మంచిగా ఒత్తుకుంటే సర్వప్ప అనేది అంత మంచిగా వస్తుంది. సో పిండిని ఈ విధంగా మంచిగా ఒత్తుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా మంచిగా ఒత్తుకోవాలండి. అంచులను ఈ విధంగా ఒత్తుతూ ఉంటే అది సాగుతుంది. ఈ విధంగా మందంగా ఉన్న ప్యాన్లో సర్వప్పని ఒత్తుకోవాలి రౌండ్గా. ఈ విధంగా కింద ఆయిల్ పోసుకుంటే మంచిగా వస్తుంది సర్వప్ప. ఈ విధంగా మంచిగా చుట్టూ అంచులు తిప్పుతూ వేళ్ళతో అంచులని ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా సాగుతుంది. చూడండి ఎంత రౌండ్గా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న హోల్స్ని చేసుకోవాలి. ఈ హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే సర్వప్ప అనేది మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ హోల్స్లో వేసుకోవాలి. కింద అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇప్పుడు మనం మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మాడిపోకుండా లేదంటే అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇందులోకి టమాటా చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని హెల్తీ ఫుడ్ తినండి. బయట అంతా బాగుండవు. ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి. చూడండి చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే ఇంతే అండి. టేస్టీ సర్వప్ప రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.